ఓం ఆంజనేయాయ నమః. రామాయణంలోని సుందరకాండ పారాయణకి ఎందుకంత ప్రాముఖ్యత? ఈ ప్రశ్నకు జవాబు చాలా తేలిక. కావ్య జగత్తులోనే శ్రీమద్ రామాయణం మొదటిది. రామాయణం అన్ని కాండలకు కథా సందర్భంగా పేరుంచి ఒక్క దీనికే మహర్షి సుందరకాండము అని నామకరణం చేయడం అద్భుతాశ్చర్యాలు కలిగిస్తుంది. ఈ కాండ శ్లోకాలందు ప్రతి అక్షరం మంత్రమే. బ్రహ్మాండ పురాణం, దేవి భాగవతం, ఉమా సంహిత, పరాశర స్మృతి, సీతోపనిషత్తు, రామోపనిషత్ మొదలైన గ్రంథాలన్నీ చదివిన గాని సుందరకాండ అవగతం కాదు. ఇక దీని పారాయణ పితృకార్యాలలో, శివాలయాల్లో ఇలా ప్రతి కార్యానికి సుందరకాండ పారాయణ అత్యంత ఆవశ్యకం. ముఖ్యంగా సంతానం లేనివారు, వివాహం కానివారు, ధనహీనులు, నష్టద్రవ్యము మొదలుగా గల ప్రతి కార్యానికి సుందరకాండ పారాయణ అత్యంత అవసరం. శ్రీమద్ రామాయణానికి శ్రీరామప్రభువే కథానాయకుడైన అతడు పరోక్షముగానున్నాడు. హనుమద్ బ్రహ్మయే సుందరకాండకు కథానాయకుడు. 14 భువనాల్లో హనుమను మించిన ఆరాధ్యులెవరూ లేరు. ధైర్యం, వీర్యం, గాంభీర్యం, వాక్చతురత, అలోక విజ్ఞానం, వాగ్మాధుర్యం, సౌశీల్యం, ప్రభావం, ప్రతాపం, ఉత్సాహం, ఉత్సజ్ఞత ఇన్ని శక్తుల మూర్తియే హనుమత్ ప్రభు. స్వస్తి.